హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ మాధవరావు, ప్రకృతి వ్యవసాయం. జై గోమాత, జై శ్రీరామ్. ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ మరీ ధన్యవాదాలండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయవలసిన వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రకృతి వ్యవసాయంలో ప్రతి ఒక్క విషయాన్ని కూడా మీకు క్షుణ్ణంగా వివరించబడుతుంది. మీకు ఏమైనా సలహాలు, సూచనలు కావాలి అంటే నా నెంబర్కి ఫోన్ చేసి చక్కగా మీరు వ్యవసాయం చేయాలనుకునే వాళ్ళు, ఈ ప్రకృతి వ్యవసాయంలో ముందుకు పోవాలనుకునే వాళ్ళు నాకు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు. వీడియోని పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి. టాపిక్ లోకి నెల్లూరు జిల్లా దిందులూరు మండలం దిందులూరు గ్రామంలో కనీసం ఒక 30 ఎకరాలు గోదావరి వాటర్తో ఒక న్యాచురల్ ఫార్మింగ్ మరియు సేంద్రీయ వ్యవసాయం చేయడం జరిగింది. ఈ వెరైటీ వచ్చి బీపీటీ 2595 అనేది సూపర్ ఫైన్ వెరైటీ. 160 రోజులు కాల వ్యవధి. మరి ఈరోజు ఏపీఎస్ అనే కొన్ని సిబ్బంది వెన్నంటూ ఉంటూ కొంత మోడల్ సపోర్ట్ ఉంటూ ఒక రైతుకి కొన్ని విషయాల్లో కొద్దిగా మోడల్ సపోర్ట్ ఉంటూ మరి ఈరోజు మనం ఎంతో నిబద్ధతతో నాణ్యతతో కలిసిన పంటను పండించడం జరిగింది. ఈరోజు ఈ పంటని మొదటిసారిగా గుండుగోలుగుంట చెందినటువంటి గోపాలకృష్ణ గారికి ఇవ్వడం జరిగింది. మొదటగా ఈ రైతుకి ఒక 20 బస్తాలు ఇవ్వడం జరుగుతుంది. ఎంతో ఈ రైతు ఈ యొక్క పంట నాణ్యత తెలుసుకుని ఆయనే వచ్చి కళ్ళంలోకి వచ్చి ఈరోజు మొదటగా నాకు కావాలండి, మీరు నాకే ఉండండి, ఒక 20 బస్తాలు తీసుకోవడం జరుగుతుంది. రైతులందరూ కూడా ప్రతి వారు ఎవరు కూడా ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ కూడా సేంద్రీయ వ్యవసాయం వైపు దృష్టి మళ్లించాలి. ముఖ్యంగా ఏ రైతు అయినా సరే ఉద్యాన పంటలు కావచ్చు, అంతర పంటలు కావచ్చు, ఏ క్రాప్లు అయినా సరే కలుపు మందులు అనేది విపరీతంగా వాడుతున్నారు. ఆ కలుపు మందులు అందరూ ఏ రైతైనా సరే కొట్టకుండా మరి దీనిపైన ప్రభుత్వం కూడా దృష్టి పెట్టి కలుపు మందుని నివారించి రైతు నాణ్యతగా పండించాలి. ఎంతో నిబద్ధతతో అదే రైతు కూడా ఆ యొక్క పంటని నాణ్యతగా ఇవ్వాలని కోరుతూ ధన్యవాదాలు తెలుసుకున్నాను. నమస్కారం, అందరికీ నమస్కారం సార్. నా పేరు గోపాలకృష్ణమూర్తి, ఏలూరు జిల్లా ద్వారకాద్రమ మండలం గుండుగొండ్లగుంట శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర ప్రకృతి వ్యవసాయ వనరుల కేంద్రం మరియు శిక్షణా కేంద్రం అండి. మనం దిందులూరు అంటే ఏలూరు జిల్లా దిందులూరు మండలం పరిధిలో ఉన్న మన గంగాధరరావు గారు 30 ఎకరాలు అంటే వరి సాగులో కూడా 30 ఎకరాలు కవులుగా తీసుకుని ఈయన మన సేంద్రియ విధానంతో అంటే ప్రకృతి వ్యవసాయ విధానంతో ఈ మండలంలో ఉన్న కేడరు ముఖ్యంగా మా జిల్లా ప్రాజెక్టు మేనేజర్ గారు అయిన తాతారావు గారు మరియు అడిషనల్ డిపిఎం గారు అయిన వెంకటేష్ గారి ఆధ్వర్యంలో మీరు 1:1 అంటే ఈయనకి వ్యవసాయంలో పెనుమార్పు తేవాలి, నేను నష్టపోయినా పర్వాలేదు కానీ మార్పు తేవాలన్న సంకల్పంతో ఏం చేశారంటే 30 ఎకరాలు కూడా 1:1 విధానంతో మాన్యువల్ గేడరు అక్కడ నుంచి సతీష్ మోడల్ వేడర్తో కూడా కలుపు నివారణ చేసి దీనికి కావలసిన స్ప్రేయింగ్ అంటే మరి మొట్టమొదటిగా ఈయన ఈ యొక్క వ్యవసాయం కొనసాగాడు కనుక మొట్టమొదటిగా ఏం చేశాడంటే నా ఎన్పిఎం షాప్ నుండి సేంద్రియ పద్ధతిలో అంటే అగ్నాస్త్రం, బ్రహ్మాస్త్రం మరియు ఆయనకి పంచగవ్య, కొడుగుడు నిమ్మరసం ద్రావణం, మేనామృతం, ట్యాప్స్, పాల ఇంగువ, పొలడ మజ్జిగ ఇవన్నీ కూడా ఎన్పిఎం షాప్ మీద మనం వారికి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉన్న మండల పరిధిలో ఉన్నవారు తర్వాత జిల్లా మా సార్ యొక్క ఆదేశాలతోటి మండల పరిధిలో ఉన్న ఐసీఆర్పీలు, ఎల్పీలు వీళ్ళందరూ కూడా సహకరించారు. దానికి విధానం ఏంటంటే నాకు నష్టం వచ్చినా పర్వాలేదు కానీ నేను నాణ్యమైన ఆహారం పండిస్తాను, నలుగురికి మంచి చేస్తాను, నాతో పాటుగా నేను ఆరోగ్యంగా ఉంటాను, నలుగురికి ఆరోగ్యం చేసే విధానం చేస్తానన్న విధానంతో వచ్చాడు. అయితే ఆ కషాయాల ద్రావణాల నిమిత్తం ఏంటంటే మనం బైబ్యాక్ పద్ధతిలో కూడా ఎన్పిఎం షాప్ ద్వారా కూడా వారిని ఇబ్బంది పడకుండా రైతుకి ఎంతో గొప్ప మనం మేలు చేసే విధంగా బైబ్యాక్ పద్ధతిలో ఇవాళ నేను ఈ ధాన్యం కూడా ఎన్పిఎం షాప్ ద్వారా గంగాధరరావు గారు తీసుకోవడం జరుగుతుందండి. ధన్యవాదాలు. గోపాలకృష్ణ.